సో ఈరోజు మనం ఏంటంటే తరచుగా మనకి తెలిసిన వాళ్ళకి, వాళ్ళకి లేదా మనకే కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. పదే పదే నొప్పి వస్తుంది. స్టోన్స్‌కి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి? కిడ్నీ స్టోన్స్‌కి పెద్ద కట్ చేసి ఆపరేషన్ చేస్తారా? ఇవన్నీ డౌట్‌లు అందరికీ ఉంటాయి. సో ఈ పార్ట్‌లో మనం ఏంటంటే ఈ ఎడ్యుకేషనల్ సీరీస్‌లో మనము ఆర్ఐఆర్ఎస్ అనే ప్రొసీజర్ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్. ఆర్ఐఆర్ఎస్ అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. ఇది మనం కిడ్నీ స్టోన్స్కి ఆపరేషన్లా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక స్టోన్ ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో ఈ కిడ్నీ స్టోన్కి మనం ఏంటంటే దీనికి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తామంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ అంటాం. దీంట్లో ఏంటంటే ఒక ఫ్లెక్సిబుల్ స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనం వాడే ఫ్లెక్సిబుల్ స్కోప్ ఇంట్రారీనల్ సర్జరీ. సో ఇది మనం వాడే ఫ్లెక్సిబుల్ స్కోప్. సో ఈ ఫ్లెక్సిబుల్ స్కోప్ ద్వారా మనం ఏం చేస్తామంటే మామూలుగా ఈ కిడ్నీకి రీచ్ అవ్వాలి. అంటే మన యూరిన్ పైప్ ద్వారా వెళ్ళి యురేటర్స్ అని ఉంటాయి. కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే యురేటర్ అని ఉంటుంది. ఆ యురేటర్ ద్వారా వెళ్ళి మనం ఈ స్టోన్ని రీచ్ అయ్యి మనం ఆ స్టోన్ని లేజర్తో మనం క్లియర్ చేస్తామన్నమాట. సో ఈ స్టోన్ కిందకు ఉంది, ఎలా రీచ్ అవుతామంటే ఈ ఫ్లెక్సిబుల్ స్కోప్లో ఫీచర్స్ ఉంటాయి, చూసారా? ఇది మూవ్ అవుతుంది. సో ఎలాంటి యాంగిల్లో ఉన్నా మనం వెళ్ళి ఆ స్టోన్ని క్లియర్ చేస్తాం. సో దీని ద్వారా ఈ ఎండో యూరోలాజికల్ ప్రొసీజర్ ద్వారా మన బాడీ మీద ఏం కట్స్ ఉంటావు దాదాపు 10 mm అంటే 1 cm స్టోన్ దాకా మనం ఈజీగా ఈ ఆర్ఐఆర్ఎస్తో క్లియర్ చేయొచ్చు. బాడీ మీద ఎటువంటి కట్స్ ఉండవు. సో ఏమైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనం ఈ రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ ప్రొసీజర్ అనేది చాలా బెనిఫిషియల్ అనమాట. సో మనకి స్టోన్స్ ఉన్నప్పుడు అరే పెద్ద కట్స్ ఉంటాయి, ఆపరేషన్లు ఇంత పెద్ద కట్ చేసుకొని ఆపరేషన్ చేయించుకోవాలా అని భయం ఏమీ వద్దు. సో మనకి కరెక్ట్ ఇండికేషన్ ఉంది, స్టోన్ సిమ్టమాటిక్ ఉంది, స్టోన్ వల్ల ప్రాబ్లం వస్తుంది అంటే బెటర్ ఈ ఎండో యూరోలాజికల్ ప్రొసీజర్స్ చేయించుకొని క్లియర్ చేయించుకోండి. సో ఇది మనం ఫ్లెక్సిబుల్ స్కోప్ అనమాట. ఈ ఫ్లెక్సిబుల్ స్కోప్లో ఏంటంటే ఇది ఇన్లెట్ ఛానల్ అనమాట. దీని నుంచి లేజర్ అది పంపిస్తాము. ఇదేంటంటే మనకి స్కోప్ యొక్క ఆప్టిక్స్ ఇక్కడ మీకు కనిపిస్తే దీంట్లో ఒకటి ఏంటంటే మనకి స్కోప్కి ఉండే ఆప్టిక్స్ ఇక్కడ ఉంటాయి. సో చిన్న హోల్ ఉంటుంది ఇక్కడ, దీని ద్వారా లేజర్ బయటకు వచ్చి సో ఇది ఏంటంటే ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ ద్వారా మనం ఈ ఫ్లెక్సిబుల్ స్కోప్ని పంపించి కిడ్నీలోకి, ఒకవేళ కిడ్నీలో కింద పక్క ఉందా పై పక్క ఉన్న స్టోన్ని మనం కిడ్నీ దాకా రీచ్ అయ్యాక ఆ ఏరియాకి మనం స్కోప్ని మ్యానిపులేట్ చేసి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ కింద పక్క ఉంది. సో ఇలా వెళ్ళి ఇట్లా కింద పక్క మనం మ్యానిపులేట్ చేసి ఆ కింద పక్కకి వెళ్ళి ఆ స్టోన్ అయితే మనం క్లియర్ చేస్తామన్నమాట. సో దీని ద్వారా మనం ఎలాంటి లొకేషన్లో ఉన్నా దాదాపు మనకి ఫేవరబుల్ లొకేషన్స్ ఏ దాంట్లో ఉన్నా బాడీ మీద ఏ కట్ లేకుండా ఈ ఆర్ఐఆర్ఎస్ ప్రొసీజర్ ద్వారా స్టోన్ని మనం క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.